కళ్ళ కళ సాకారం అయిందంటారా? డెఫినెట్ గానండి. అంటే ముందుగా ఎస్సీలో ఉన్నటువంటి మాల, మాదిగ, ఉపకులాలు వీళ్ళందరూ కలిసి ఉండాలి, కానీ రిజర్వేషన్ మాత్రం పంచుకోవాలి. ఇష్యూ బేస్డ్ గా మాత్రం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అణగారిన వర్గాలు అంటే ఈ మొత్తం భారతదేశంలోనే ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థని మనవాదం ఏర్పాటు చేసింది. దాంట్లో తీవ్రంగా అణచివేతకు గురైనటువంటి వాళ్ళు మాదిగలు. డెఫినెట్ గా సమాజము బుద్ధిజీవులందరూ ఎవరైతే ఎక్కువ అణచివేతకు గురైనారో అటువైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ తర్వాత వస్తే అడవుల్లో ఉండే ఆదివాసులు. డెఫినెట్ గా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో విపరీతమైనటువంటి సమాజంలో దోపిడీకి గురైనటువంటి వాళ్ళు, నడిఊరును చూడనటువంటి వాళ్ళు, మెడలో ముంత వీపున చీపిరి కట్టి నడిపించినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చరిత్ర ఈ దేశానికి ఉన్నది. అడ్డరానటువంటి వాళ్ళు, మంచినీళ్ళు కూడా తాగనీయలేదు, పడనివ్వలేదు, చండాలులు అన్నారు, గుడిలోకి రానివ్వలేదు, బడిలోకి రానివ్వలేదు. ఒక దుర్మార్గంగా వాళ్ళని మనుషుల కంటే హీనంగా ఒక జంతువులాగా కట్టేసినటువంటి పరిస్థితి. ఏమంటారు, కుక్కలైన వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు కానీ వాళ్ళను టచ్ చేయని అంటే ఇప్పటికీ గ్రామాల్లో ఉంది. ఇప్పుడు లేదని చెప్పడానికి ఏం వీల్లేదు. నరాన అంటే మెదడుకే మనువాదం అనేటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వబడ్డాయి ఈ దేశంలో. అంత సులభంగా ఈ దేశంలో నుంచి కులం అనేది పోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి పోయే పరిస్థితి కాదు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఇటువంటి అన్ని రోజు డిబేట్ అవుతున్నప్పుడు అసలు ఎందుకు పోతాయండి? డిబేట్ ఉంది కాబట్టి డిబేట్ అవుతుంది. డిబేట్ జరుగుతుంది కాబట్టి కులం లేదు, కులం ఉంది కాబట్టి డిబేట్ జరుగుతుంది. అంటే మనం మాట్లాడుతున్నాం కాబట్టి కులమేం లేదు, కులం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంటే మనం డిబేట్ ఈ అస్పృశ్యత మీద, ఈ అణచివేత మీద, ఈ అంటరానితనం మీద డెఫినెట్ గా డిబేట్ ఉంటుంది. వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కానివ్వండి, రకరకాల అణచివేత జరిగినప్పుడు కానివ్వండి, డెఫినెట్ గా డిబేట్ జరుగుతుంది. అది ఆ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం కూడా వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ చాలా పోరాటాలు వచ్చినాయి, భవిష్యత్తులో కూడా పోరాటాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ వర్గీకరణ అనేది మనం ఇన్వైట్ చేయాలి, దీన్ని మనం ఆమోదించాలి. మాలల్లో కూడా చాలా మంది మేధావులు, గద్దర్ లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా గోరటి వెంకన్న లాంటి వాళ్ళు దీన్ని ఆమోదించినారు. ఎందుకంటే ఎవరి భాగం వాళ్ళకు చెందడం అనేది డెఫినెట్ గా మనం సభ్య సమాజంలో బీసీలో వర్గీకరణ ఉంది కదా, ఎస్సీలో ఉంటే ఏం పాపం ఉన్నది, బీసీలో ఉన్నది కదా వర్గీకరణ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఉండాల్సిందే, ఎస్టీలలో కూడా ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే 100% రిజర్వేషన్ అమలు చేయాలి. ఎవరికి ఎంత రావాలనో అంత ఇవ్వాలి వాటా. ఇప్పుడు బీసీలకు కూడా అన్యాయమే ఉంది కదా. అప్పర్ క్యాస్ట్ లో అసలు అప్పర్ క్యాస్ట్ కి రిజర్వేషన్ ఇవ్వడమే అన్యాయం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కేశానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పోతుంది. అసలు రిజర్వేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయ్యింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, లేకపోతే పూలే గారు కానీ, వీళ్ళంతా కొట్లాడింది ఏంటంటే సామాజిక వెనకబాటుతనానికి, అంటే సోషల్ జస్టిస్ కోసం రిజర్వేషన్ స్టార్ట్ అయింది. అట్లాంటిది అప్పర్ క్యాస్ట్ లో పేదలు ఉంటే ఎట్లా వస్తుంది రిజర్వేషన్? ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎక్కడున్నా అప్పర్ క్యాస్టే, వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటది. కానీ ఇది గౌరవానికి సంబంధించిన విషయం. లేదు, సామాజిక పరమైనటువంటి వెనకబాటుతనానికి. ఎస్సీలలో సర్పంచ్ అయితే గౌరవం ఉంటది అనుకుంటారండి? డెఫినెట్ గా బయటనే పెడతారు. ఎస్సీలలో ఆఫీసర్ అయితే ఆయన ఎస్సీ అని తీసిపడేసి మాట్లాడతారు. ఆయన తనకు పెండుకు తనకుండే అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఎస్సీ సర్పంచులు ఉన్న చోట, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోట డెఫినెట్ గా మళ్ళీ అప్పర్ కాస్ట్ వాళ్ళది ఆధిపత్యం ఉంటదండి. తనకు అనుకూలంగా ఉండే ఒక అంగోటా చాపును తీసుకొచ్చి తాను గెలిపించినానని ప్రకటించుకుంటారండి. అక్కడ నా క్యాండిడేట్ గా ప్రకటించుకుంటారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఇంకా నీ నియోజకవర్గాల పేర్లు వాళ్ళు చెప్తే ఇప్పుడు బాధపడతారు. నేను లైవ్ లో ఎమ్మెల్యేలను కూడా తమ అనుచరులను గెలిపించుకొని మేము గెలిపించుకున్నామని ప్రకటించుకునేటువంటి పరిస్థితి. గ్రామాలలో ఒక అప్పర్ కాస్ట్ సంబంధించినటువంటి సర్పంచ్ కు ఎంత గౌరవం ఉంటుందో, ఎంత రాణించుకుంటాడో, ఎస్సీ రిజర్వ్ లో నుంచి గెలిచినటువంటి సర్పంచులకు అంత గౌరవం ఇవ్వరండి. డెఫినెట్ గా అక్కడ కూడా అంటరానితనం ఉంటది. ఈ మెదళ్లలో మొద్దుబారిపోయినటువంటి అడుగడుగున ఉన్నటువంటి అంటరానితనం డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ దేశంలో అత్యున్నత పదవిని చేపట్టిండండి. ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యిండు. బ్రహ్మ టెంపుల్లోకి పోతే ఆయనను ఆయన భార్యను మెట్ల దగ్గర పూజలు చేసుకొని పోతే తర్వాత ఎంక్వైరీకి ఆదేశించినారు. ఇప్పుడు
ఎస్టీల నుంచి గెలిచి అత్యున్నత ద్రౌపది ముర్ము గారు ఆమె అటు అత్యున్నత పదవిలోకి తీసుకెళ్లారు. పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఆమెను విలువలే, ప్రోటోకాల్ ఇవ్వలేదు. దేశంలో ఉభయ సభలను ఉద్దేశించి ఎవరు మాట్లాడతారు? రాష్ట్రపతి మాట్లాడతారు. రాష్ట్రపతిది మై గవర్నమెంట్ అని మాట్లాడతారు రాష్ట్రపతి. అట్లాంటి అత్యున్నత సభ ప్రథమ పౌరురాలు ఆమెని పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రానేలేదు. అదే ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కనుక ఉంటే డెఫినెట్ గా వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళ కులాన్ని బట్టే ఈ వ్యవస్థ ఉన్నది. డెఫినెట్ గా ప్రతి చోటనండి, ఒక్క చోట అని కాదు. సరే రెహమాన్ గారు, కులాన్ని బట్టే గౌరవం ఉంది. మరి ఇలా వర్గీకరణ చేసుకుంటూ పోతే గౌరవం ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ లభిస్తుంది ప్రజలకి? ఇది ఈ వర్గీకరణ అనేది ఎవరికి చెందాల్సిన ఫలాలు వాళ్ళకి చెందాలా అనేటువంటి మాట అండి. న్యాయంగా. సరే, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక బీసీ వర్గీకరణ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవరికి అందాల్సిన ఫలాలు వారికి అందట్లేదు కదా. మరి ఎస్సీ రిజర్వేషన్ జరిగినా అందుతాయంటారా? ఒకటండి, ఈ దేశంలో రిజర్వేషన్ వద్దని చెప్పారు ముందు. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ అక్కర్లేదన్నారు. దేనికంటే రిజర్వేషన్? ఈ దేశంలో తరతరాలుగా బ్రిటిషర్ల దగ్గర నుంచి మొఘలుల దగ్గర నుంచి ఒక వ్యవస్థను కంటిన్యూ చేశారు. రాజుల దగ్గర నుంచి ఏం వ్యవస్థను కంటిన్యూ చేశారు? భూస్వామ్య వ్యవస్థను కంటిన్యూ చేశారు, జమీందారీ వ్యవస్థను కంటిన్యూ చేశారు. వీళ్ళ భూమి మీద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మనుధర్మ శాస్త్రం ప్రజల్ని 4 వర్గాలుగా విభజించింది. విభజించి భూములు ఎవరి చేతిలో ఉండాలి, రాజ్యం ఎవరి చేతిలో ఉండాలి, వ్యవసాయం ఎవరి చేతిలో ఉండాలి, వ్యాపారం ఎవరి చేతిలో ఉండాలో నిర్ణయించబడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే అరిస్టాటిల్ చెప్తాడు, ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛ అర్ధరహితం అని చెప్తాడు. వీళ్ళందరికీ ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛనిచ్చి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వనరులన్నీ సమానంగా పంచేద్దాం, రిజర్వేషన్ వద్దన్నారు. ఆ వనరులన్నింటినీ సమానంగా పంచడానికి ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు, ఆయా రాజకీయ పార్టీల నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఆ పూరి గుడిసెలో ఊరవతల పడి ఉన్నటువంటి దళితులకు ఏమిస్తారంటే భిక్షంగా ఒక రిజర్వేషన్, ఒక ఉద్యోగం వాడేశారు. ఇది కాదు కదా దేశానికి స్వతంత్రం అంటే. ప్రజలకందరికీ ఆర్థిక వనరుల మీద సరైనటువంటి వాటా, సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగి ఉండింటే ఎవరికి కావాలండి రిజర్వేషన్? ఎందుకండి ఆ చపరాసి కొలువుల్లోనూ ఎక్కడో చోట చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది దళితులకి? వాళ్ళు కూడా డెఫినెట్ గా భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటారు. డెఫినెట్ గా ఉత్పత్తి కారకాల మీద ఆధిపత్యం ఉంటే వాళ్ళు కూడా ఫ్యాక్టరీలు ఇస్తే వాళ్ళు కూడా ఫ్యాక్టరీలు నడుపుకుంటారు. ఇవన్నీ కొందరు చేతుల్లో పెట్టి భిక్షంగా రిజర్వేషన్ పాడేశారు. ఇదేమో ఆత్మగౌరవానికి సంబంధించి. మీరు అన్నట్టు రిజర్వేషన్ పాడేసినా చెప్పుకోదగ్గ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు చాలా మందే ఉన్నారే. లేరండి. ఈ రాష్ట్రానికి అయినటువంటి ముఖ్యమంత్రులను చూసుకుంటే, ఈ దేశానికి అయిన అల్టిమేట్ రాజ్యం మీద అధికారమే రావడం అండి. అల్టిమేట్ గా ఎవరి చేతిలో కర్ర ఉంటే బర్రె వాళ్ళదే అవుతుంది. అల్టిమేట్ గా ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు, మంత్రులు ఎంతమంది వచ్చారు, వచ్చిన ఏ మేరకు అధికారం ఉంది వాళ్లకు, ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వంలో ఎక్కడొచ్చారు, సుప్రీంకోర్టులో ఎక్కడొచ్చారు, ఎంతమంది చీఫ్ జస్టిస్లు వచ్చారు, ఎంతమందిని వచ్చినా ఎంతమంది దళితులు జైలుకి వెళ్ళారు, ఎంతమందిని ట్రాప్ చేసే వాళ్ళలో దళితులు ఎంతమంది ఉంటారు. అంటే అక్కడ ఆలోచించేది డెఫినెట్ గా అప్పర్ క్యాస్ట్ అయితే ఒక న్యాయం ఉంటుంది, లోయర్ క్యాస్ట్ అయితే ఒక న్యాయం ఉంటుందండి. డెఫినెట్ గా ఈ కాస్ట్ సిస్టమ్ అనేది రకరకాల పద్ధతులలో ఉందండి. అంటే ఇప్పుడు మంత్రుల్లో బర్తరఫ్ గురి అయినటువంటి రాజయ్య ఎస్సీ కదండి. మరి మిగతా మంత్రులకి ఆ న్యాయం ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఊస్ట్ చేయలేదు? ఎందుకు ఇంటికి పంపించారండి రాజయ్యని? మిగతా వాళ్ళకి ఆ న్యాయాన్ని అమలు చేయలేదు కదా. మిగతా వాళ్ళని ఆ న్యాయాన్ని అమలు చేయలేదు. ఎందుకు రాజయ్యను బర్తరఫ్ చేసి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది? ఒకే ఒక మంత్రి కదండి. బర్తరఫ్ అయింది కూడా గత గవర్నమెంట్ లో ఒకే ఒక మంత్రి. రాజయ్య డెఫినెట్ గా మాదిగైనందుకే ఆ శిక్ష వేశారు. అదే మీరు రెడ్డికో లేకపోతే ఇంకో వీళ్ళకి ఆ శిక్ష వేస్తే తిరుగుబాటు వస్తుంది కదా. ఎమ్మెల్యేలు విడిపోతారు, కులాల వారిగా మీటింగ్లు పెట్టుకుంటారు కదండి. రెడ్డి గర్జన పెట్టుకొని వాళ్ళు గర్జిస్తారు కదా. మాదిగ ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టుకొని గర్జించారు?